రైట్. సో దాంతో పాటు సార్ ఈ పొలిటికల్ విషయానికొస్తే సో సిద్దిపేటల నా మీద దమ్ముంటే పోటీ చేయని హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరిండు. సో ఏం చెప్తారు సార్ మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా? ఇప్పుడు ముఖ్యమంత్రి హోదా పెద్ద హోదా. హ్మ్. ఈయన ఇప్పుడు ఎమ్మెల్యే. దమ్ముంటే ఎక్కడికెంచి చేయాలనో, ఏం చేయాలనో అటువంటి సందర్భం వచ్చినప్పుడు గిట్ట చేస్తాం. హ్మ్. వీళ్ళ మామ మీదనే పోటీ చేస్తాం. ఈయన మీద ఏంది? హ్మ్. వీళ్ళ మామ మీదనే పోటీ చేస్తాం గజ్వేల్‌లో. హ్మ్. ఎందుకంటున్నామంటే వాళ్ళకు డైజెస్ట్ అయితలేదు. ఓకే. మేము ప్రభుత్వంలో మా పవర్ పోయింది. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. నేను ఈ స్పీకర్‌కి మొన్న లెటర్ రాద్దాం అనుకున్నా. హ్మ్. 10 సంవత్సరాల వాళ్ళ రికార్డ్ తీయండి. మన పోచారం శ్రీనివాసరెడ్డి, ఇటు స్వామి గౌడ్ గాని హ్మ్. వాళ్ళు మైక్ పట్టుకుంటే 2 గంటలు మాట్లాడినా ఎవరు వ్యతిరేకించేటోళ్ళు కాదు అప్పట్లో. హ్మ్. అప్పట్లో. హ్మ్. ఉంటది కదా ఎంతసేపు మాట్లాడిర్రో. ఇవాళ వీళ్ళకి అవకాశం ఇచ్చినా వాళ్ళు సద్వినియోగంగా చేసుకోకుండా ప్రతిదీ విమర్శన. హ్మ్. ఇప్పుడు ప్రభుత్వం మొన్న 300 కోట్లతోటి ఆడ ఆయిల్ ఫామ్‌ని ఇది చేసి ఒక 300 కరోడ్స్ తోటి ఫ్యాక్టరీ పెట్టింది. అవును. ఆడ సార్. ఏమంటాడంటే హరీష్ రావు నేను ఆయిల్ ఫెడరేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసిన తర్వాత ఇక్కడ అది సాగువంతమైన భూమి కాదు, ఇక్కడ పంట రాదు. కాళేశ్వరం పెట్టిన తర్వాత అంట తేమ పెరిగిందంట. అట్లా పండుతది. అది తేమ పెరిగింది ఇప్పుడు పెట్టుకోవచ్చంట. హ్మ్. నేను అందాం అనుకున్నా మీ మామ దగ్గర ఒక పెట్టరాదు, ఒక 1000 చెట్లు హ్మ్. నీ ఫార్మ్ హౌస్‌లో. పొలంలో పెట్టుకోరాదు. హ్మ్. అది పెట్టరు కానీ వేరే రైతులు పడితే ఈడు చెట్టు నాటుతాడు, గేలా కోస్తాడు. హ్మ్. ఈ విధంగా ఇది మా కృషి వలన వచ్చింది. హ్మ్. అరే మేము రైతుల మొఖం చూసి నీ ఏరియాలో 300 కోట్ల రూపాయలతోటి ఇది పెడితే, ఆ రోజు ఎగ్జిబిషన్‌కు ఫస్ట్ పోయి నేను, మా చైర్మన్ ఎవలు కోదండరెడ్డి. కోదండరెడ్డి, తర్వాత మంత్రి గారు, హ్మ్. తర్వాత అసెంబ్లీ స్పీకర్ గారు, మన గడ్డం ప్రసాద్ గారు, హ్మ్. తర్వాత మన చైర్మన్ హ్మ్. వాళ్ళు, అక్కడ ఉన్న ఎంపీ రఘునందన్ రావు గారు, హ్మ్. ఈ తర్వాత శ్రీహరి మన మంత్రి, హ్మ్. తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఆడ ఒక రాజకీయం చేసిండు. హ్మ్. హరీష్ రావు జిందాబాద్, హరీష్ రావు జిందాబాద్ అని ఒక 100, 1000 మందితోటి తీసుకొచ్చి ఆ ప్రోగ్రామ్‌ని డిస్టర్బ్ చేసి, మొత్తం హరీష్ రావే నడిపించేటట్లు ఆ మీటింగ్‌లో చేసిండు. హ్మ్. నేను అన్నా వాళ్ళకు, నేను ఉద్యమకారుని కదా! సిద్దిపేటలో అందరూ గుర్తుపడతారు. హ్మ్. అరే! హరీష్ రావు జిందాబాద్ ఎందుకంటుర్రు? హ్మ్. హరీష్ రావు సీఎం, సీఎం అనండి. హ్మ్. రాత్రికి బావ బామర్దులు ఇట్లా ఇద్దరు కొట్టుకుంటారు. ఎవరన్నా ఉన్నారా ఇందులో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినోళ్ళు? హ్మ్. ఇంకా మనకు బుద్ధి రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలో మనం జిందాబాద్ చేయాలి. హ్మ్. మన బలం చూసుకొని ఈడ అది డిస్టర్బ్ చేయాలి. హ్మ్. రైతుల సమస్య ప్రోగ్రామ్. ఉన్నప్పుడు అక్కడ రాజకీయం చేయవద్దు మనం. రైతుల ప్రోగ్రామ్. హ్మ్. రైతుల ప్రోగ్రామ్‌కి రైతుల గురించి ఏం చేస్తే బాగుంటది, రైతు ఎట్లా బాగుపడాలి అనేది కాకుండా హరీష్ రావు ప్రోగ్రామ్ లెక్కనే చేసుకుర్రు అది. హ్మ్. అందు గురించే మొన్న ముఖ్యమంత్రి పోయిండు. చాలా క్లియర్‌గా చెప్పిండు. నా కోడంగల్‌లో గిట్ట పెట్టండి. నేను మొన్న మహబూబాద్ పోయినా. హ్మ్. మహబూబాబాద్‌లో గడ్డి మందు తాగి 75 మంది చచ్చిపోయిండ్రు. అవును. అది ర ఎట్లా చచ్చిపోతుర్రంటే పంట నష్టానికి కొంతమంది భార్యాభర్తలు కొట్లాడుకొని రాత్రి పూట భార్యాభర్తలు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఆ హ్మ్. సమస్య పరిష్కారం అవుతుంది. చిన్న చిన్న సమస్యతోటి. హ్మ్. భార్య అన్న ఉరికి ఆ మందు తాగేస్తుంది. భర్త అన్న ఉరికి మందు తాగేస్తుంది. ఆ దానికి ఇరుగుడు లేదు. 77 దేశాలలో అది బ్యాన్ చేసిర్రు. హ్మ్. మొన్న మా అగ్రికల్చర్ కమిషన్ పోయి ఇక్కడ బ్యాన్ చేయాలంటే ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అప్పుడే ఆర్డర్ ఇష్యూ చేయండి, ఇది బ్యాన్ చేయండి అని చెప్పిండు. ఇలా రైతుల గురించి ఇక మొన్న 500 బోనస్ ఏదైతే ఇస్తుర్రో వరికి, హ్మ్. వరి ఎక్కువైపోయింది మన దగ్గర. చిరుధాన్యాల మీద మనం పోవాలి. ఇవాళ చిరుధాన్యాలు ఎవరైతే తింటారో వాళ్ళు అంబలి తాగినా, జొన్న గట్క తిన్నా, ఇడ్లీ సాంబార్ వదిలేసి తింటే హ్మ్. నీకు సంవత్సరంలో కాదు 5 సంవత్సరాలలో గిట్ట ఒకడు హాస్పిటల్ పోడు. హ్మ్. అందు గురించి ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గర పోయినా షుగర్, బీపీ‌ఓళ్ళకి ఏమంటాడు, "నువ్వు గట్క తాగు, అవును. నువ్వు అంబలి తాగు, నువ్వు అది పలాని రెడ్ రైస్ తిను, హ్మ్. బ్లాక్ రైస్ తిను." హ్మ్. ఇవి అన్నీ మన తాత ముత్తాతలు సంపాదించుకుర్రు. అవును. వ్యవసాయం చేసిర్రు. ఆ రోజులలో వాళ్ళకి ఎటువంటి రోగాలు లేవు. ఇవాళ వరి అన్నం తిని తిని బీపీ, షుగర్ మనకు తెలంగాణలో హ్మ్. షుగర్ లేని ఫ్యామిలీల ఒక్క ఫ్యామిలీలో హ్మ్. ఇద్దరు ముగ్గురికి షుగర్ అటాక్ అవుతుంది. అవును. ఇవాళ దాంతోటి ఇన్సులిన్స్ వరకు పోతున్నాం. టాబ్లెట్లు వేల రూపాయలది అవుతుంది. హ్మ్. ఇవి అన్నీ మనము ఇది చేసి వరి ఎక్కువ పండించే బదులు రైతులకు మేము ఆర్గనైజ్ చేస్తాం.
ఆయిల్ ఫామ్ పెట్టండి, పర్మిషన్ ఇస్తే ఇప్పపు చెట్లు పెట్టండి. ఉమ్, ఇప్పపు సారా మేము ఎక్కడంటే అక్కడ కళ్ళు గీసి ఇయ్యం, ఉమ్, మేము గవర్నమెంట్కి సప్లై చేస్తాం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంటే ఇది చేసి ఆ వైన్స్లలో ఇది చేస్తే వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది, కొంత ఆర్థికంగా బాగుపడతారు. ఉమ్, చీప్ లిక్కర్ తాగేటోళ్ళు కాదు, విస్కీ తాగేటోళ్ళు, అవును, మంచి విస్కీ తాగేటోళ్ళు గిట్ట ఇప్పపు సారా తాగుదామంటారు. right. అందు గురించి 100% ఇప్పపుకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.